మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, ఈ ప్రత్యేక సమయము దేవా, నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మా హృదయమును మేము సిద్ధపరుచుకుంటుండగా మీ సహాయమును, మీ ఆత్మను కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కూడి వచ్చినటువంటి ఈ సంఘమును గృహాల వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవా ఈ సమయంలో దర్శించండి, సహాయం దయచేయండి. ఈ కొద్ది సమయం దేవా నీ మీద పూర్తిగా ఆధారపడి ఈ వాక్య ధ్యాన లోతులోనికి వెళ్ళగలిగేటువంటి స్థితిని మాకు దయచేయమని, మీకు సహాయమును, మీ జ్ఞానమును, మీ ఆత్మ నింపుదలను మా మీద దయచేసి కృమ్మరించి మీరే మహిం పొందుకునమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, వినించగల ఆత్మను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్ చర్చ్. ఈ ప్రత్యేక సమయంలో ఇక 2026వ సంవత్సరము మొదటి శుక్రవారంలోనికి ఇటు రీతిగా మనము ప్రవేశపెట్టడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ప్రత్యేకంగా వందనములు చెల్లించబద్దులమై ఉన్నాం. అఫ్కోర్స్ ఇవన్నీ మరి ఫార్మాలిటీ కోసం మాట్లాడేటువంటి విషయాలు మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం అనేటువంటివి గాడ్ డజంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయనకి మొదటి చివరిది అనేటువంటి సంబంధం, ఎందుకంటే ఆది అంతం ఆయన ఉన్నాడు కాబట్టి మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలకు మనము ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మన జీవితంలో దేవుని ఆరాధించడానికి కావచ్చు, లేకపోతే దేవుని వైపు చూడడానికి అందరూ కాకపోవచ్చు, బట్ కొంతమంది చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన. మనం ఇంతవరకు ఇక కొద్ది నిమిషాల పాటు చేసినటువంటి ఇక సింగింగ్ విత్ మ్యూజిక్. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క అంశం మీదే, నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్. వాక్యము మనకి ఈ సంగీతము, కీర్తనలు, లేకపోతే వీటి ద్వారా మనము చేసేటువంటి స్థుతి గురించినటువంటి విషయాలను కొద్ది సమయం, ఎక్కువ సమయమే ఆఫ్కోర్స్, కొంచెం సేపు ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేయడానికి తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఎండింగ్, వెళ్తూనే ఉన్నటువంటిది. ఐ థాట్ టు బ్రింగ్ కొన్ని విషయాలు తీసుకురావడానికి ఆలోచన చేసేటప్పుడు ఒక విషయం దగ్గర స్టక్ అయిపోవాల్సి వచ్చింది. దాని గురించినటువంటి ధ్యానం చేసేటప్పుడు ఇంకొన్ని విషయాలు చూడడానికి దేవుడు సహాయం దయచేశాడు. అయితే ఈరోజు మనము చూడడానికి కొన్ని విషయాలు మనం ప్రయత్నం చేసేటట్లయితే, ఈ మ్యూజిక్ లేదా సింగింగ్, ఈ యొక్క తలాంతు మనం అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటిది, ఇజ్ ఇట్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆర్ అ టూల్ ఆఫ్ డిసెప్షన్? కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. ఎందుకంటే మ్యూజిక్ అనేటువంటిది గిఫ్టా ఆర్ టెస్ట్ లేదా ఇదొక ట్రాపా అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంగీతం అనేటువంటిది మనం దాన్ని ఎట్టి రీతిగా దాన్ని మనం తీసుకుంటున్నాం అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏదైతే చదివామో యొక్క ప్రత్యేకమైనటువంటి పాఠ్యభాగము, క్లియర్గా ఉందండి ఆడియో? రైట్. మనం ఏదైతే, నాకు లేదు, ఏదైతే మనము చదివామో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క పాత నిబంధన పాఠ్యభాగంలో రెండు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాల మధ్య జరిగినటువంటి పరిస్థితులు, ఒక రాజు, ఇంకొక కాబోయేటువంటి రాజు, దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి, మనుష్యుల ద్వారా రాజుగా చేయబడినటువంటి వ్యక్తి. ఇరువురికి మధ్య జరిగినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఒక రాజుకి అపవిత్రాత్మ పట్టిన తర్వాత జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితులను చూస్తూ ఉంటాం. అయితే దానికంటే ముందు మనం కొన్ని విషయాలు మనం చూసేటట్లయితే, ఈ ఆరిజిన్ ఆఫ్ మ్యూజిక్, వాక్యానుసారంగా ఈ యొక్క సంగీతం అనేటువంటిది ఇటు రీతిగా ప్రారంభమైనటువంటి విషయాన్ని మనం చూస్తే, అసలు సంగీతం ఎక్కడెక్కడ ఏ విధంగా బైబిల్లో చెప్పబడినటువంటి విషయాలు చూస్తే, మొదటిగా జెఫన్యా గ్రంథాన్ని మనం చూడగలిగితే, జెఫన్యా గ్రంథంలో
3వ అధ్యాయంలో మనం ఇక్కడ 17వ వచనంలో ఒక మాట చూస్తూ ఉంటాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అనేటువంటి మాట ఉంటుంది. ఇంగ్లీష్లో NRSV వర్షన్లో హీ విల్ ఎగ్జాల్ట్ ఓవర్ యూ విత్ లౌడ్ సింగింగ్. దేవుని గురించినటువంటి మాట మాట్లాడుతూ గాడ్ సింగ్స్, దేవుడు కీర్తనలు పాడతాడనేటువంటి ఒక మాటను ఇక్కడ జెఫన్యా ప్రవక్త చెప్పినట్టుగా చూస్తాం. సో సంగీతం అనేటువంటిది ఆబ్వియస్లీ గాడ్ మేడ్. దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి ఒక తలాంతుల్లో ఒక విధమైనటువంటిది. రెండవ విషయం కూడా మనం చూస్తే యోబు గ్రంథం 38, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసేటప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు. ఏంజిల్ సాంగ్ ఎట్ క్రియేషన్. ఈ రెండవ పరిస్థితిలో మనం చూసేటప్పుడు మొదటిది దేవుడు పాడినటువంటి పాట అనేటువంటిది ఇక్కడ జెఫన్యా భక్తుడు చెప్పిన తర్వాత యోబు గ్రంథంలో ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే దేవుడు యొక్క జగత్పునాది వేసేటువంటి సమయంలో ఈ దేవదూతలు కలిసి ఆయన స్తుతించారు, కీర్తనలు పాడైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను కూడా చూస్తాం. దాంతోపాటు 150 కీర్తన మనం మొత్తం తెలుసు, అదంతా దేవుని కీర్తించినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. అయితే ఆది కాండంలో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి విషయం చాలామంది వినే ఉండేటట్టు 4వ అధ్యాయం ఆది కాండం 4:21లో మనం చూస్తూ ఉంటాం. అతని సహోదరుని పేరు యుబాలు, అతడు సితారను సానికను వాడుకు చేయవారందరికీ మూల పురుషుడు. ఈ ప్రత్యేకమైన వచనం చదివేటప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ స్టక్. యూబాలు అనేటువంటి ఒక వ్యక్తి గురించినటువంటి ఆలోచన చేసేటప్పుడు, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక ఆద్యుడు, ఒక ఫౌండర్ ఖచ్చితంగా ఉంటారు. అయితే దానిని ఏ ఉద్దేశాలతో తీసుకువచ్చారనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ని కనిపెట్టాడు అనుకో కదా, రైట్? ఆయన ఉద్దేశం ఖచ్చితంగా వేరు, ఎందుకంటే దూరంగా ఉండేటువంటి వ్యక్తులను కలిపేటువంటి కమ్యూనికేషన్. నౌ అది రాను రాను అది కేవలం కమ్యూనికేషన్తో మాత్రమే ఆగిపోలేదు, చాలా రకం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి, మిస్యూజ్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దాన్ని మారిపోయింది. అలాగా ప్రతి వస్తువును కనిపెట్టేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలు వేరు కావచ్చు, దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు అట్ ద సేమ్ టైం ఒక మంచిని తప్పుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో ఒక చెడు ఉద్దేశము కోసము కనిపెట్టినటువంటి వస్తువులను కూడా మంచిగా ఉపయోగించేటువంటి వారుగా చాలామంది ఉన్నారు. వైస్ వర్సా, రెండు రకాలుగా కూడా మనం ఆలోచన చేయాలి. అయితే యూబాలు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, ఈజ్ నాట్ ఎ బిలీవర్, రిమెంబర్, దేవుని ఆరాధించడానికి ఆయన దీన్ని కనిపెట్టలేదు. యూబాలు అనేటువంటి వాడు కయీను వంశం నుంచి వచ్చినటువంటి వాడు, నాట్ ఫ్రమ్ ద లీనేజ్ ఆఫ్ హేబెల్. కయీను వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మనకు తెలుసు కయీను దేవుని నుంచి దూరము జరిగి దేవుని ద్వారా శపితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వాడు యూబాల్. ఆ యూబాల్కి ఇంకొక 2 బ్రదర్స్ ఉన్నారు, అంతే. వాళ్ళ పేరంటే జూబెల్, జాబెల్, తుబాల్. ఈ ముగ్గురు. ఈ యూబాల్ అనేటువంటి వాడు ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెడితే, ఈ జాబుల్ అనేటువంటి ఆయన ఇట్స్ ఎ నొమాడిక్ లైఫ్ కనిపెట్టాడు. అంటే దాన్ని చాలామంది చెప్పేటువంటిది ఎకనామికల్, ఈ డెవలప్మెంట్ అనేటువంటి తన ద్వారా జరిగింది అనేటువంటిది. అండ్ ఆఫ్ కోర్స్ తూబాల్ అనేటువంటి ఆయన ఈ యొక్క బ్రాంజ్ ఫోర్జరీ, అంటే ఈ యొక్క పనిముట్లను, ఈ యొక్క దాని ఏమంటారు మెటల్స్, వీటిని తాను ఇక అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో కయ్యను ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా జరిగి శపితమైనటువంటి పరిస్థితులకు వచ్చాడో, వారి యొక్క లీనేజ్, తన వంశమంతా కూడా ఈ లోక సంబంధమైన అనేక విషయాల్లో డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకురావడానికి, అంటే వారికి ఉపయోగపడేటువంటి రీతుల చేత దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేకమైనటువంటి విషయాలను వారు తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క మ్యూజిక్ని తర్వాత ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే, ఏదైతే ఈ యొక్క యూబాలు యొక్క తండ్రి ఉన్నాడో ఆయన ఒక పాట పాడడం మొదలుపెట్టాడు. 23వ వచనం నుంచి మనం చూస్తే, లెమకు తన భార్యలతో, ఓ
ఆదా, ఓ శిల, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచునందుకే ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చునెను. ఇట్స్ నాట్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్, బట్ ఇట్స్ ఎ సెల్ఫ్ గ్లోరిఫైయింగ్. మొట్టమొదటిగా ఈ యొక్క వాయిద్యాలను ఉపయోగించి పాడినటువంటి పాట దేవుణ్ణి కీర్తించడం కాదు, మనుష్యుల ద్వారా, దేవదూతల వేరు దాని గురించి మాట్లాడడంలే. దేవదూతలు ఆయన సన్నిధానంలో కీర్తించేటువంటి విషయాల గురించి మాట్లాడటంలే. ఏదైతే మనిషి తాను ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాడో, ఆ యొక్క స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో, నాట్ యూ, దాని ద్వారా పాడినటువంటి మొదటి పాట ఇట్స్ అ సెల్ఫ్ గ్లోరిఫైయింగ్, నాట్ వర్షిప్. ఆ గ్లోరిఫైయింగ్ మనం చూస్తాం కదా, ఒక వ్యక్తిని చంపినందుకు తను అతిశయిస్తూ ఉన్నాడు. తన వంశంలో శపించబడినటువంటి కయ్యను జ్ఞాపకం చేసుకొని దాని గురించినటువంటి క్షమాపణ లేకుండా హి వాజ్ ప్రైజింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ కర్స్. జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము యొక్క ఆరాధన విధానాలతో మనం ముందుకెళ్ళేటప్పుడు ఆరాధన అనేటువంటిది నాట్ ఎవ్రీ టైం డిపెండ్స్ ఆన్ మ్యూజిక్ కదా. కానీ దేవుడు ఈ యొక్క సంగీతము, ఈ యొక్క కీర్తన అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన ఆ యొక్క పరలోక సన్నిధానంలో ఆయన ఉంచినప్పటికీ కూడా మనుష్యులు దానిని తీసుకొచ్చేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఇక్కడ మనం యువాల గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నాట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఏంటంటే కీర్తన ద్వారా తన యొక్క ఏమంటారు దాన్ని, కీర్తిని ఇతరులకు పంచిపెట్టాలి. అందుకే ఇప్పటికీ కూడా మనం ఇక హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలను పాటల రూపంగా పొందుపరిచారు. ఈవెన్ మనకు హిస్టరీ మనం జ్ఞాపకం చేసేటప్పుడు కూడా కొన్ని పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. జనగణ మన జాతీయ గీతం పాడుకునేటప్పుడు మన యొక్క దేశ ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈజీ టు రిమెంబర్. లైక్ మన ఆంధ్రాకు వచ్చేసరికి మా తెలుగు తెల్లికి అనేటువంటిది, దెర్ ఆర్ మెనీ స్టాంజర్స్ యాక్చువల్గా. సో ప్రతి పాట అనేటువంటిది ముఖ్య కారణము, సంగీతానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక విషయాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఉపయోగించేటువంటి టూల్. వెల్, వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ రెల్మ్, ఈ ఆధ్యాత్మిక భావంలోనికి మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దెర్ ఆర్ మెనీ. మొదటిగా మనం కొన్ని విషయాలు చూడడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు ఈ యొక్క మ్యూజిక్ని ఎవరు ఎట్టి రీతిగా ఉపయోగిస్తున్నాడని తెలిస్తే, ఈ సాతాను కూడా ఈ యొక్క సంగీతం బాగా తెలిసినటువంటి దానికి మనకు తెలుసు కదండి. ఈ ఎహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసేటప్పుడు ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసేటప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి పరిస్థితులను ఇక్కడ సింబాలిక్ ఆఫ్ లూసిఫర్ తన గురించి చెప్తూ, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమును, రక్తవర్ణ రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమైరి. లూసిఫర్ గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి తలాంతు దేవుడి ద్వారా తను పొందుకున్న సొంత తలాంతు ఏం కాదండి. దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యేకమైన స్థితి ఏంటంటే హీ కెన్ వర్షిప్ గాడ్ విత్ మ్యూజిక్. దాంతోపాటు తనకిచ్చినటువంటి గొప్పదైన స్థితి ఏంటంటే అందరిలో కంటే కూడా చాలా ప్రత్యేకముగా కనబడేటువంటి అమూల్యమైనటువంటి రత్నాలతో, రాళ్లతో తను అలంకరింపబడినటువంటి రీతిగా మనం చూస్తూ ఉంటాం. సో ఒక దూతకి అంత ఆధిక్యత దేవుడు ఇచ్చిన తర్వాత, మనకు ఒక ఆధిక్యత దేవుడు ఎవరికైనా ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి పొందుకోవాల్సింది ఏంటంటే హ్యూమిలిటీ. దేవుడు ఒకరిని హెచ్చిస్తున్నాడంటే చాలా స్పష్టంగా క్రీస్తు చెప్పాడు, నువ్వు నిజంగా హెచ్చింపబడాలంటే నువ్వేం చేయాలి? తగ్గించబడి ఉండాలి. నువ్వు తక్కువగా నువ్వు చేసుకోనప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించేటువంటి వాడు కాదు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంత హెచ్చించేటువంటి వాడు. అయితే ఆదిలోనే దేవుడు ఈ యొక్క దూతకు తను స్తుతించేటువంటి స్థితి కలిగినటువంటి ఆ దూతకు ఆధిక్యత ఇచ్చిన తర్వాత ఆ ఆధిక్యతను తను నిలుపలేకపోయాడు. తన పతనానికి తన తలాంతు కారణమైనట్టుగా మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక
యుబాలు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తాం కయ్యను వంశంలో నో ఆల్టర్, నో సాక్రిఫైస్, నో ప్రేయర్. అయితే మరలా ప్రార్థన ఎక్కడి నుంచి మొదలైందని చూస్తే మనము ఇదే ఆదికాండం 4వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను, మరియు షేతునకు కుమారుడు పెట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. కయ్యను వంశం నుంచి దేవుని యొక్క ప్రార్థన అనేటువంటిది ప్రారంభము కాలేదు. నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, యూబాలు మన యొక్క జనకుడు అనేటువంటి మాట మన నోటి నుంచి రాకుండా ఉండడానికి, అంతకుమించి ఏం లేదు. యూబాలు ఆర్ నాట్ అ ఫాదర్ ఫర్ ఫెయిత్ఫుల్. కయ్యను వంశం నుంచి భక్తి లేకుండా వచ్చినటువంటి పరిస్థితి, అతనికి ఇచ్చినటువంటి తలాంతును తన యొక్క స్వకీర్తి కోసం ఉపయోగించుకున్నటువంటి కుటుంబము. కానీ దేవుడు ఆ విషయాలతో ఎప్పటికీ కూడా సంతోషించేటువంటి వాడు కాదుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనం చూసేటట్లయితే మొదటి ఒక విషయాన్ని ప్రత్యేకంగా గమనిద్దాం. ఒకవేళ ఈ యొక్క సంగీతం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చేటట్లయితే అది ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో చూసాం. ఏంటంటే మ్యూజిక్ స్ట్రెంగ్త్ ఇన్ ద స్పిరిట్. అవునా? సంగీతం అనేటువంటిది ఒకని యొక్క ఆత్మను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఇప్పుడు అది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటిది అయితే అదే మనం చదివినటువంటిది. ఎందుకు దావీదు ఎప్పుడైతే సౌలుకి ఈ యొక్క దురాత్మ అనేటువంటిది పట్టిందనేటువంటి విషయం తెలిసిందో, ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన తన యొక్క హార్ప్ని ప్లే చేయడం మొదలుపెట్టి, అది ప్లే చేయగానే తనలో ఉన్నటువంటి దురాత్మ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. ప్రతిసారి అది ఎప్పుడు జరిగినా కూడా అదే జరుగుతుంది కాబట్టి తన పక్కనే పెట్టుకున్నాడు సో ఆ మ్యూజిక్ అనేటువంటిది. సో ఈ యొక్క సంగీతం అనేటువంటిది ఎప్పుడు ఇట్ షుడ్ ఎగ్జాల్ట్ గాడ్, దేవుణ్ణి ఎప్పుడు మహింపరిచేటువంటి దానిగా ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ షుడ్ క్యారీ ద హ్యూమిలిటీ, అండ్ ఆఫ్ కోర్స్ అది ప్రార్థనాపూర్వకమైనటువంటి దానిగా ఉండాలి. అయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కూడా ఒకసారి మనం చూసేటట్లయితే 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసేటప్పుడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతం అనేటువంటిది చేయాల్సిన ఇంకొక పని. మొదటిది సంగీతం అనేటువంటి నీ ఆత్మను స్థిరపరచాలి, బలపరచాలి. అవును కదండి? రెండవది, నువ్వు పాడేటువంటి ఏ కీర్తనైనా, నువ్వు అందించేటువంటి ఏ విధమైన నీ తలాంతుతో కూడిన సంగీతమైనా కూడా అది దేవుని యొక్క వాక్య ప్రకటనను చేయాలి. వాక్య సంబంధము కానటువంటి ఏ కీర్తనైనా అది దైవ సంబంధమైనటువంటిది కాదు. చాలా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు కామెడీగా ఫన్నీగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తులు ఏదో బాత్రూంలో కూర్చున్న పాట వచ్చేసింది, రాసేసాం, బయటకు వచ్చి రిలీజ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పేటువంటి సాక్ష్యాలు కూడా అంతే ఫన్నీగా ఉంటాయి. వాక్య సంబంధము, వాక్య అనుబంధము కానటువంటి అనేకమైనటువంటి పాటలు దేవుని కీర్తిస్తున్న, అంటే ఒక పాటలో యేసయ్యనో లేకపోతే ప్రభువానో ఏదో ఒక పేరు ఒకటి యాడ్ చేసి మిగతాదంతా కూడా రకరకాలైనటువంటి విధానముల చేత, లోక సంబంధం విషయాల చేత నింపినటువంటివి. ఈ యొక్క ఆత్మను స్థిరపరచకుండా ఈ హృదయాన్ని ఉప్పొంగజేసేటువంటి కీర్తనలు అనేకమైనటువంటివి ఉన్నాయి. సో దేవుని సంబంధమైనటువంటి ఏ కీర్తన అయినా కూడా ఇట్ షుడ్ స్ట్రెంగ్థెన్ ద స్పిరిట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బ్రింగ్ ద గాస్పెల్ త్రూ సాంగ్స్. అంతే, దాంతోపాటు ఆ యొక్క దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం చూసేటప్పుడు, అండ్ ఇట్ షుడ్ బ్రింగ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఇక మనం చూస్తాం కదా, ఆ యొక్క సంగీతం అనేటువంటిది మనకి ఇక జీవితంలో ఒక విజయాన్ని కూడా సంపాదించేటువంటి దానిగా ఉండాలి. అంటే నీ స్తుతి కేవలము నీకు ఒక ఎంటర్టైన్మెంట్ కింద మాత్రమే కాకుండా, నువ్వు ఆరాధించేటువంటి స్థితి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడనేటువంటి నమ్మికను నీలో తీసుకొచ్చేటువంటి దానిగా ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది దేవుని నుంచి రాకపోతే, ఆ సంగీతము లేకపోతే ఆరాధనా భావం అనేటువంటి దేవుని నుంచి రాకపోతే చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం చూస్తాం. ఎందుకంటే ఒకసారి యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము
8వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేల పడవేసెదను, రాజులు చూచుండగా నిన్ను హేళన అప్పగించదను. టాలెంట్ వితౌట్ క్యారెక్టర్. తలాంతు అనేటువంటిది నీ వ్యక్తిత్వానికి సంబంధం లేనటువంటి దానిగా, సరిపోల్చలేనటువంటి దానిగా ఒకవేళ ఉన్నట్లయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏదైతే ఇక్కడ ప్రధాన దూతగా ఒక గొప్ప సంగీత ఒక సౌండ్ బేరర్ కింద ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి ఈ యొక్క దూత ఎప్పుడైతే తన హృదయంలో స్తుతి కంటే కూడా గర్వము అనేటువంటిది ఉందో, నేటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మోస్ట్లీ పీపుల్ విల్ ఆస్క్ ఫర్ స్పెషల్ సాంగ్స్ కదండి, అవునా? మనకి రెగ్యులర్గా ఉండేటువంటిది. పాస్టర్ గారు మేము పాడతాం అవునంటారా లేదా? ఫర్ వాట్? ఒక పాట స్పెషల్ సాంగ్ అడుగుతూ ఉన్నారంటే ఈజ్ దట్ టు ప్రైజ్ గాడ్ ఆర్ టు షో ది టాలెంట్? దేవుణ్ణి నిజంగా ప్రైజ్ చేయాలంటే పాదరి గారు నేను పైకి వచ్చి పాడను, సిట్ దేర్, ఐ జస్ట్ ప్రైజ్ గాడ్. లేదు సమయం నాకు ఇవ్వాలి, పాట మేము కనిపించాలి అనేటువంటి ఒక ఆలోచన. దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఎట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటిది. నీ యొక్క తలాంతు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది అయినప్పటికీ దాన్ని దేవుని కోసం ఉపయోగించలేకపోతే, ఏదైతే ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పారో, నీకు ఇచ్చినటువంటి తలాంతును నీవు ఇతరులకు చూపించుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్నటువంటిది వై స్టేజ్ పర్ఫార్మెన్సెస్? నీ గురించి కాదు, ఐ ఆస్క్డ్ యు, నిన్ను పాడమని అడిగా. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ తలాంతును ఉపయోగించడానికి మనం రకరకాల విధానాల చేత మనం చూస్తే, ఎందుకంటే ఈ నేటి కాలంలో ఇక మోడర్న్ యూత్ ఎంత పరిస్థితులు ఇటరీతిగా అయిపోయినాయి అంటే సింగింగ్ ఫర్ అప్లాజ్, అవునా? నాట్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వ్యక్తుల దగ్గర నుంచి చప్పట్ల కొరకు లేకపోతే పొగడ్తల కొరకు చేస్తున్నటువంటి క్రియలుగా అయిపోయాయి. అంతెందుకండి, మనం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళము పాట బాగా పాడితే వాట్ వి నార్మలీ సే, బాగా పాట పాడారు అంతే కదా, బాగా ఆరాధించమని చెప్తారా? వాట్ ఇఫ్ సమ్వన్ హ్యాడ్ అ ఫాల్స్ వాయిస్, ఎక్కడో కొంచెం తేడా వచ్చింది, గొంతు బాల అటు ఇటు శృతి తప్పుతూ ఉంది, సంబంధం లేనటువంటి పాటలు పాడుతున్నాడు. కెన్ వి రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ టు వర్షిప్ గాడ్? నో. వై? వ్యక్తులు ఈ సంగీతాలను లేకపోతే దీన్ని చూచేటువంటి విధానము పూర్తిగా మారిపోయింది. వ్యక్తి యొక్క గొంతుల మీద, ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆధారపడేంతగా వారి యొక్క వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడలేకపోతూ ఉన్నారు. సో దేవుని ఆరాధించడానికి మనకు కావాల్సింది ఒక వ్యక్తి గొంతు వెల్ సింగ్ అని చెప్పేటువంటి సిగ్గులేనటువంటి తత్వంలో మనం ఉండిపోయాం. సో సాతాను ఉపయోగించేటువంటి ఒక చిత్రమైనటువంటి మోస్ట్ అట్రాక్టివ్ టాలెంట్ ఏదైనా ఉందంటే దట్స్ అ మ్యూజిక్. రిమెంబర్, దట్స్ నాట్ ఫ్రమ్ సేటన్, ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. కానీ సాతాను దానిని చాలా చక్కగా వినియోగించుకుంటా ఉన్నాడు. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టేజ్ అనేటువంటిది ఆల్టర్ కంటే గొప్పగా అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ప్రేయర్, మైక్ లేకపోతే ఎవరు ప్రార్థన చేయరు, మైక్ లేకపోతే ఎవరు పాటలు పాడరు. రిమెంబర్, ప్రేయర్ క్లాజెట్ అనేటువంటిది మైక్ కంటే తక్కువైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క పరిస్థితుల్ని ఎట్టి రీతిగా ఈ సంగీతాన్ని, ఈ యొక్క స్థితిని మనం చూసేటువంటి వారముగా ఉండాలి, అది మనం గమనించుకోవాలి. ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కెన్ మేక్ అ ఫాల్స్ ఫ్లెష్ ఫీల్. ఈ సంగీతం నేటి కాలంలో ఏ విధంగా చేయగలదంటే, ఆత్మీయత అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి దానిగా కూడా అది చూపించగలదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మత్తయి సువార్త ఒకసారి, లేదంటే ఇర్మియా గ్రంథం మొదటగా చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింప గలవాడు ఎవడు? మత్తయి సువార్త కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని
చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదుండి పొండని వారితో చెప్పును. హృదయము ఎలాంటిదంటే, ఏదైనా ఒక విషయానికి చాలా ఘనముగా అది రెస్పాండ్ అయ్యేటువంటిది. సో సాతాను ఉపయోగించుకునేటువంటి ఈ యొక్క స్పిరిచువల్ రెల్మ్లో, ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క ప్రాంగణంలో అపవాది ఉపయోగించుకునేటువంటి అతి బలమైనటువంటి తంత్రం ఏదైనా ఉంది అంటే అది హృదయాలతో ఆడుకుంటాడంట. ఎప్పుడైనా చూసారా, కొన్ని ఉజ్జీవ కూటములు లాంటివి కావచ్చు, అంటే మనం పేర్లు పెట్టుకుని ఉజ్జీవ కూటములు కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ మీటింగ్స్, వర్షిప్స్, ఎప్పుడైనా చూసారా మనుషులు ఏడవడం? ది క్రై, ది వీప్. డూ యూ థింక్ దట్స్ ఎమోషన్? అంటే అది ఆత్మీయమైనటువంటి మార్పు అంటారా, లేకపోతే కేవలము ఈ హృదయ సంబంధమైనటువంటి ఒక భావోద్వేగం అంటామా? ఎందుకంటే మ్యూజిక్ స్టాప్స్, దే స్టాప్ క్రైయింగ్. డ్రమ్ స్టాప్, దే స్టాప్ డాన్సింగ్. దేవుని దగ్గర ఆరాధించగలిగేటువంటి స్థితి చెప్తున్నాను కదా. ఎందుకంటే ఈ అపవాది ఎంత చక్కగా దీన్ని ఉపయోగించుకోగలడంటే, దే కెన్ మేక్ యూ డ్యాన్స్, మేక్ యూ క్రై, మేక్ యూ షౌట్, ఎనీథింగ్. అపవాది మిమ్మల్ని దేనికైనా ప్రేరేపించగలడు. అట్ ద సేమ్ టైం అది ప్రతిదానికి అది వర్తిస్తుందని కూడా నేను చెప్తా. దెర్ ఆర్ పీపుల్ హూ రియల్లీ వర్షిపింగ్ గాడ్ వితౌట్ ఎనీ బౌండరీస్. కానీ అపవాది నుంచి వచ్చేటువంటి ఈ యొక్క అధికమైనటువంటి ప్రేరేపణ ఎలాంటిదంటే, హృదయంలో నీకు తెలియకుండానే ఒక మోసకరమైనటువంటి క్రియ చేస్తూ ఉంటాడు. ఈ సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా దేర్ ఆర్ మెనీ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఏ ఫ్యాన్ వార్స్? మూవీ ఫ్యాన్ వార్స్ కాదండి, క్రిస్టియన్ పాస్టర్స్ ఫ్యాన్ వార్స్. ఒకరిని తిడతా ఉంటారు, ఇంకొకరు డిఫెండ్ చేస్తూ ఉంటారు. లేదు మేము ఎలా చేస్తామంటారు. రిమెంబర్, క్రైస్తవులుగా మనం చేసేటువంటి విధానము, ఆ యొక్క మెసేజ్ చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. నో వన్ దేవుని తిడుతున్నప్పుడు కూడా ఎవరు అఫెండ్ అయ్యేటువంటి పరిస్థితులు లేరు, కానీ వాళ్ళ పాస్టర్ గారిని తిడితే మాత్రం దే రియల్లీ అఫెండ్. ఇటువంటి పరిస్థితుల్ని ఎక్కడ సాతాను మన జీవితంలో తీసుకొస్తున్నాడు, అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఎమోషనల్ హై అనేటువంటిది స్పిరిచువల్ డెప్త్ కాదు. ప్రతి కన్నీరు పశ్చాత్తాప సంబంధమైనటువంటిది కాకపోవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప సంగీతము పాడి సౌలు యొక్క ఆత్మను వెళ్ళగొట్టినటువంటి అదే వ్యక్తి తన జీవితంలో తాను చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, మనం 6 నుంచి మీరు వెళ్ళిన తర్వాత మొత్తం చూసినట్లయితే 5వ వచనం చూస్తే, దావీదును ఇశ్రాయేలందును సర్వవృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితార్లను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, దేవుని కోపం ఉజ్జా మీద రగులుకొను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాడు. ఏ వ్యక్తి అయితే ఏ వాయిద్యముల చేత, ఏ మ్యూజిక్ చేత ఒక వ్యక్తి నుంచి ఆ దురాత్మను పారద్రోలాడో, అదే వ్యక్తి తనను ఆ యొక్క తలాంత ఏం చేసిందంటే, దేవుడు చెప్పినటువంటి నిబంధనను పూర్తిగా అర్థము చేసుకోలేనటువంటి వాడుగా. సో చాలాసార్లు ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగాలి అంటే ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సినటువంటిది, మొదట మనం ఏంతో స్టార్ట్ చేస్తాం? ఎనీ ప్రేయర్, ఈవెన్ సాంగ్స్, రైట్? ఇఫ్ ఎనీ మ్యూజిక్, ఒకవేళ ఎనీ పెద్ద మీటింగ్స్ ఉంటే మనం ఏం చేస్తాం? పెద్ద వాయిద్యకారులను, అవును కదండి, చిన్న వాళ్ళు తీసుకోం. మళ్ళీ మనం వి పే మోర్, వి ఆస్క్ దెమ్ టు కమ్, ఆస్క్ దెమ్ టు ప్లే మోర్ సాంగ్స్. గట్టిగా పాడాలి, బాగా పాడాలి, పెద్ద క్వైర్ పెట్టుకుంటాం. లాస్ట్ టైం మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా వి ట్రైడ్ దట్ సేమ్ థింగ్, రైట్? ఎందుకంటే క్రైస్తవులకు అలవాటు అయిపోయినటువంటిది ఏంటంటే, ఇక్కడ దావీదు తను రాజుగా కాకముందు అభిషేకించబడినటువంటి వాడే. తను ఏదైతే
దేవుడిచ్చినటువంటి తలాంతును దేవుని కొరకు, వ్యక్తుల యొక్క విడుదల కొరకు ఉపయోగించాడో, అదే వ్యక్తి రాజుగా అయిన తర్వాత తన యొక్క తలాంతును తను చూచేసరికి దేవుడు చెప్పినటువంటి ప్రతి నిబంధనను మర్చిపోయాడు. ఎందుకంటే నిబంధన మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించకూడదు, దానికంటూ ఉద్దేశింపబడినటువంటి వ్యక్తులను వారి భుజాల మీద మాత్రమే తీసుకురావాలి, దాన్ని తాకకూడదు. దావీదుకి ఏమి ఎక్కువైపోయింది? ఆనందం. మందసము మరలా మా యొక్క దేశానికి, మా యొక్క ప్రాంతానికి వస్తుందనే ఆనందంలో తను మర్చిపోయినటువంటిది ఏంటంటే దేవుని యొక్క నిబంధనను మర్చిపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయాడు, దేవుని సన్నిధానాన్ని తాకకూడదనేటువంటి నియమాన్ని మర్చిపోయాడు. ఒకని చావుకు ఎవరు కారణమయ్యాడు? దావీదే కారణమయ్యాడు. ఒక వ్యక్తి విడుదలకి ఒకప్పుడు దావీదు యొక్క తలాంతు కారణం కావచ్చు, కానీ అదే వ్యక్తి తన యొక్క స్థితిని మర్చిపోయాడు. తన ఉన్నత స్థానమును మాత్రమే తను జ్ఞాపకం చేసుకున్నాడు. తలాంతులు అందుకే చాలా గొప్ప గొప్పగా పెద్ద పెద్ద మృదంగాలను, తంబులను, పెద్ద తాళములను, వాయిద్యాలన్నింటినీ వాయించుకుంటా పెద్ద హడావిడిగా తీసుకొస్తా ఉన్నాడు. నేటి కాలంలో ఈ సంగీతం అనేటువంటిది వ్యక్తి యొక్క ఆరాధనను చూపించడానికి ఒక టూల్గా ఉపయోగిస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం చాలామంది మర్చిపోయేటువంటిది దేవుడు వారి జీవితంలో ఇచ్చినటువంటి నిబంధనలను మర్చిపోతూ ఉన్నారు. వారి జీవితం ఎంత ప్రాముఖ్యం, నియమాలు ఏంటి, నువ్వు ఏమి చేయాలి, ఏమీ చేయకూడదు. ఈ విషయాలు మనకి గుర్తు లేకపోతే ఈ లోకము నిన్ను ఈజీగా మోసం చేస్తుంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఈజీగా డిసీవ్ చేసేటువంటిది. అంత గొప్ప ఆరాధకుడిగా మనం పిలుచుకునేటువంటి దావీదే ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమయ్యాడు. నేటి చాలా మీ సంఘాల్లో కావచ్చు, చాలామంది సేవకులు కావచ్చు, చాలామంది ఆరాధకులుగా పిలువబడేటువంటి వారు కావచ్చు, మేబీ వర్షిప్ మ్యూజిక్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఆ చర్చిలో యూత్లో ఉంటారు, అవును కదా. ఐ యూస్ టు గో 15 years బ్యాక్, నేను చెన్నైలో ఉండేటప్పుడు ఐ యూస్ టు గో టు ఏజీ చర్చ్కి వెళ్ళేటువంటి వాడిని. రీజన్ ఏంటో తెలుసండి, అక్కడ పాటలు బాగా పాడతారు, అంతమించేం లేదు. బాగా పాటలు పాడతారు కాబట్టి ముందు వెళ్ళిపోయి ఆ యొక్క సమయము దాన్ని ఏంటంటే నార్మల్గా ఆరాధన కాదు, ఇట్స్ జస్ట్ సింగింగ్ మ్యూజిక్. సో దానికోసం మేము కూర్చునేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటిది. అంటే యవ్వనస్తుల యొక్క హృదయం ఎక్కడ ఆగిపోతూ ఉంది అంటే ఈ యొక్క సంగీతము దగ్గర ఆగిపోతూ ఉంది, ఆరాధనలోనికి వెళ్ళకుండా చేస్తూ ఉంది. మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ ఆ యొక్క 1 hour 1.5 hour ఆఫ్ మ్యూజిక్ తర్వాత బయటకు వెళ్ళిపోయి కాఫీ తాగుతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? ఈ క్వైర్ కూడా ఆ యొక్క వాక్యం సమయం ఉండరు, పాడామా మాకు చెప్తే ఎందుకరా మీరు కూర్చునేది, ఎందుకు పాడేది ఉంటుంది. సో యవ్వనస్తుల్ని ఈ యొక్క అంటే సాతాను ఈ యొక్క మ్యూజిక్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇది. యవ్వనస్తుల్ని అక్కడ ఆపేస్తూ ఉంది. అది 22వ వచనాన్ని మనము చూచేటట్టయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుటకు ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు వినిపించుకుంటే మాట వినుటయు శ్రేష్టము. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ ఎ సాక్రిఫైస్. సింగింగ్ లౌడ్లీ ఆర్ లివింగ్ ఒబీడియంట్లీ, ఏది ప్రాముఖ్యం? దేవుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి, సమూయేలు ద్వారా చెప్పినటువంటిది. ఎందుకంటే సౌలుకి తనకున్నటువంటి ప్రార్థన ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయినటువంటి వాడు కాదు. దావీదును కూడా పక్కన పెట్టుకోవడానికి ఒకటి కారణం ఏంటంటే తన మ్యూజిక్ బాగా ప్లే చేస్తున్న అంతసేపు నాకు చక్కగా ఉంది, కానీ ఆ యొక్క సంగీతము చేసేంత సమయంలో కూడా తను ఎప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి తాను ప్రయత్నము చేయలేదు. ఆఖరికి దేవుడు ఆజ్ఞాపించిన తరువాత కూడా నువ్వు ఏదైతే దేశానికి వెళ్తున్నావో నువ్వు అన్నిటినీ నాశనం చేసి దేన్ని తీసుకురావద్దు అన్నప్పుడు తను అక్కడి నుంచి శ్రేష్టమైనటువంటి దాన్ని నేను తీసుకుని వచ్చి బలి ఇవ్వడానికి నేను తీసుకొచ్చేటువంటి కారణము చెప్పేటప్పుడు ఇక్కడ అందుకే చెప్తున్నాడు, బలి కాదు నాకు కావాల్సింది నీకు ఒబీడియన్స్. నీ పాటలు కాదు నాకు కావాల్సింది నీ యొక్క క్యారెక్టర్. నీ గొంతు కాదు నాకు కావాల్సింది నీ విధేయత. అర్థం చేసుకోండి, ఎంత చక్కగా పాడి ఒకవేళ నిసి బయటికి వెళ్ళి నువ్వు మంది దాగి పడిపోతే నా పరిస్థితి ఏంటి? నో, నాట్ జస్ట్ నిసి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంత గొప్పగా మనం గట్టిగా పాడి బయటికి వెళ్ళి మన గొంతులు చించుకొని ఇతరులని మనం దూషిస్తూ ఉన్నట్లయితే మనకి సాక్ష్యం ఏమైపోయింది. సో నీ బలులు కాదు, నీ కీర్తనలు కాదు, నీ వాయిద్యాలు కాదు, ఏం లేకపోయినా పర్లేదు, బట్ ఒబీడియన్స్
ఎక్కడ లూసిఫర్ పడిపోయిందో అదే మరలా అదే ప్లే ఇక్కడ సాతాను యవ్వనస్తుల జీవితాల్లో, సంఘ జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. అక్కడే పడిపోతూ ఉన్నారు. స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు పాట పాడాలంటే మంచి బట్టలు వేసుకోవాలి, అవునా కదా? ఈవెన్ మీటింగ్స్లో కూడా ట్రైడ్, అవునా కదా? ఎందుకు? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి. సో ఈ లోకము దేని నుంచి వెళ్ళిపోతుందో మనకు అర్థం కావట్లేదు. యవ్వనులు దేనికి ఆకర్షితులు అవుతారో అయ్యే రంగుల వైపు, అదే శబ్దాల వైపు మరలా సాతాను మనం లాగుతున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఆమె సింగర్ అనేటువంటిది గొప్ప విషయమా? ఆమె చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి గొప్ప విషయమా? కానీ నేటి కాలంలో మన బిడ్డలను పరిచయం చేసేటప్పుడు కూడా గొప్పగా పరిచయం, హీ కెన్ ప్లే గిటార్, హీ కెన్ ప్లే కీబోర్డ్ అండ్ హీ కెన్ ప్లే ఎవ్రీథింగ్, ఇన్ సింగ్ వెల్, ఓకే బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకో క్వాలిటీస్ ఉంటాయి. హీ కెన్ డ్రైవ్ థింగ్స్ వెరీ ఫాస్ట్, హీ కెన్ డ్రింక్ సో గుడ్. మన బిడ్డలు తలాంతులతో నిండడం అనేటువంటిది మంచి విషయమే, కానీ అది దేవుని యొక్క బిడ్డ స్థానమును దాటి వెళ్ళేంతగా ఉంటే అది మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సంసోను అదే విషయంలో మనం చూస్తూ ఉంటాం. సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా, గొప్ప తలాంతు, బలమైనటువంటి వ్యక్తి. కానీ చిత్రం ఏంటంటే టాలెంట్ ఉండిపోయింది, కానీ దేవుని యొక్క ఆ ఘనమైనటువంటి ఆత్మీయత తన జీవితంలో లేదు. చాలామంది జీవితంలో అంతే. దేవుడిచ్చినటువంటి తలాంతులు ఉన్నాయేమో, బాగా పాడగలరేమో, బాగా ప్రసంగం చేయగలరేమో, బాగా డ్యాన్స్ చేయగలరేమో, కానీ దేవుని సంబంధమైనటువంటి ఆత్మీయత అనేటువంటిది లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కూడా సంసోను వలె గొప్ప నామాన్ని కలిగి ఉన్న మన జీవితము ఆయనకి విరుద్ధముగానే ఉంటుంది. మన అంతము కూడా అంతే విరుద్ధముగా, వ్యతిరేకమైనటువంటి స్థితి ఉండొచ్చు. సో మేబీ గిఫ్ట్ కెన్ రిమైన్, ఎందుకంటే సాతాను పడేశాడు కానీ ఆయన తలాంతి నేను తీసుకోలే. సో దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తాం. సో ఇంకా ఉన్నటువంటిది ఏంటంటే సైటన్ స్ట్రాటజీ ఏంటంటే యూజింగ్ మ్యూజిక్ టుడే ఏ విధంగా ఉందంటే, మనము ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. యోబులో మనం చూస్తూ ఉంటాం, వెలుగు ఏమంటుందని, మార్నింగ్ స్టార్స్ అనేటువంటి దూతలకి పెట్టినటువంటి పేరు. ఎందుకంటే వాళ్ళు సృష్టి ముందు నుంచి, ఈ సృష్టి ముందు నుంచి కూడా దేవునితో ఉండి స్తుతిస్తున్నారు కాబట్టి పెట్టినటువంటిది. పడిపోయినటువంటి ఈ యొక్క సాతాను కూడా తను ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నాడంటే, ఏది సాతాను తానే వెలుగుదూత. ఏంటి వెలుగుదూత వేషం ఏంటి? తెల్ల అంగి వేసుకున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడా చెప్పు? సో వెలుగుదూత అంటే బయటికి కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణ మాత్రమే. లోపల ఏ విధమైనటువంటి శుద్ధత లేనటువంటిది, లోపల ఏ విధమైనటువంటి మంచి ఉద్దేశము లేనటువంటిది, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ వెలుగుదూత ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే, అపోస్తుల్ని నేను రీప్లేస్ చేస్తున్నాం అనేటువంటి మాటల చేత పైన ఉంటుంది కదా, ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునే ఉన్నారు. 15 చూస్తే, వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క స్థితిని మనం చూసేటప్పుడు రిమెంబర్, మన జీవితంలో మనము చూసే ప్రతీది కూడా మంచిది కాదు. అంతేందుకు బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం తినేటువంటి బెస్ట్ కనిపించేటువంటి ఏ ఫుడ్ అయినా కూడా నాట్ హెల్దీ. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ. కొన్ని చేదుగా ఉంటాయి, మేబీ అవి మనకి హెల్ప్ చేసేటువంటివి చాలా వరకు. ఈ లోకము ఎప్పుడూ కూడా చెడుని చాలా అందముగా చూపిస్తుంది, చాలా తీయగా చూపిస్తుంది. లైక్ ఆ కేక్స్ ఫిల్డ్ విత్ టన్స్ ఆఫ్ షుగర్, నో హెల్త్ బెనిఫిట్స్, అవునా కదండి? పుట్టినరోజు వస్తే ఏం కోయాలి? కేక్ కోయాలి. న్యూ ఇయర్ వస్తే ఏం కోయాలి? యూనో వాట్, ఒక కేక్ పీస్ తినడం వల్ల మన జీవితంలో ఎన్ని నిమిషాలు లైఫ్ తగ్గిపోతుందో మనకు తెలుసోలేదు. కోక్ తాగడం వల్ల
సిగరెట్ తాగడం వల్ల. ఇవన్నీ ఏంటి, ఒక మనిషికి ప్లెజర్, సంతోషాన్ని ఇచ్చేటువంటివి. వెలుగుదోత ఇట్టి రీతిగానే ప్రతిదీ మంచిదని చూపించేటువంటిదే. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ క్రియల ద్వారా మీకు తెలుస్తుంది. తింటే నీకు జరిగేటువంటిది ఏంటో తెలిస్తే నువ్వు అది తినవు. తెలిసినా కూడా తింటున్నావంటే నువ్వు ఆ సంబంధమే. యు లవ్ టు డై. మనం బ్రతికి ఉండడానికి మనం ఇష్టపడేటువంటి వారంగా ఉండలేకపోతా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనం బ్రతికేటువంటి బ్రతుకులు దేవునికి దగ్గరగా ఉండకుండా చేసేటువంటి ఈ యొక్క పన్నాంగంలో మనం పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యవనస్తులు, ఐ రిపీట్, జాగ్రత్తగా ఉండండి ఈ లోకంతో. యోబాలు మనవాడు కాదు. అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ దేవుడు మనల్ని ఆరాధించమని కూడా చెప్తున్నాడు. బట్ ఆత్మతో, సత్యముతో, మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆరాధించేటువంటి స్థితి ప్రాముఖ్యంగా, ప్రధానంగా మనం చూచుకోలేకపోతే, ఆత్మ లేని, సత్యము లేని ఆరాధనలు మనం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎప్పటికీ కూడా ఆయన సన్నిధానపు అనుభవాన్ని మనము అనుభవించలేము. ఆయన సన్నిధానం ఒకవేళ ఒక మ్యూజిక్ ప్లే చేస్తేనే ఉంటుంది అనుకుంటే, రిమెంబర్ దిట్స్ అ ఫేక్ థింగ్. ఆయన సన్నిధానం నువ్వు అనుభవించాలంటే వెళ్ళి నీ గదిలో నువ్వు తలుపు వేసుకుని అనుభవించాల్సిందే. ఇన్ యువర్ సీక్రెట్ టైం, యువర్ స్పెషల్ టైం, ఇన్ యువర్ లోన్లీ టైం. అక్కడ మాత్రమే నువ్వు దేవుని సన్నిధానం అనుభవించగలవు, వ్యక్తుల మధ్య కాదు. జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ కొన్ని విషయాలు కూడా మనం చూస్తే, కొన్ని ప్రశ్నలు మీ ముందు పెట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒకటి, డస్ ఇట్ గ్లోరిఫై గాడ్ ఆర్ సింగర్? మ్యూజిక్ అనేటువంటిది దేవుని గణపరిచేటువంటిదా, సింగర్ని గణపరిచేటువంటిదా? కీర్తనల భాగము 115వ కీర్తన 1వ అధ్యాయం మనం చూసేటప్పుడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. డస్ ఇట్ గ్లోరిఫై గాడ్ ఆర్ ద సింగర్? మాకు కాదు యెహోవా, మాకు కాదు. సో ఈ మాట చాలా ఈజీ కదండి. అంతా అయిపోయిన తర్వాత సమస్త ఘనత దేవునికి చెల్లునుగాక, అంత బాగానే ఉంది. కానీ ముందంతా షో ఎవరిదే? ఈజీ టు సే. లాస్ట్ వర్డ్స్ అనేటువంటివి థ్యాంక్ యూ అని చెప్పడం, ఇట్స్ వెరీ ఈజీ.